ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు ఫ్రైడే ఫాల్ గారికి నిన్నటి దినాన కర్నూలు ప్రాంతంలో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర యాక్సిడెంట్ అయిన విషయం మీకు అందరికీ తెలుసు. దైవజనుని కొరకు మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ దైవజనుని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనుని ఆరోగ్యం క్షేమంగా ఉంది. అయితే నిన్న ఒక సర్జరీ జరుగుతూ వచ్చింది దైవజనునికి. దైవజనుడు ఎంత బలమైన వ్యక్తి అనంటే, అంత భయంకరమైన యాక్సిడెంట్ అయితే చాలామంది కృంగిపోతా ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ దైవజనుడు దేవుని శక్తి తనలో ఉంది కాబట్టే తను చాలా గట్టిగా, ధైర్యంగా నిజంగా ఆయన ఉండడం చాలా సంతోషం అనిపిస్తూ వచ్చింది. ఆ దైవజనుడు మరి హాస్పిటల్‌లో తీసుకొని వెళ్ళి ఆ దైవజనుని కాలుకు ఒక సర్జరీ చేస్తూ వచ్చారు. ఆ ఎముకకు కూడా ఆపరేషన్ జరగాల్సిందే. ఆ ఎముకకు కూడా ఆపరేషన్ త్వరలో రేపు జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి దైవజనుడు చాలా క్షేమంగా ఉన్నాడు. దైవ సేవకుడిని ప్రేమించి ఎంతోమంది హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉన్నారంట చూడడానికి, దైవ సేవకుడిని పలకరించడానికి, పరామర్శించడానికి. అయితే అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే, అక్కడ అనేక మంది పేషెంట్లుంటారు, వారి బంధువులుంటారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క మరి ప్రజలను చూసి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది. కాబట్టి దైవ సేవకుడు ఆరోగ్యం బాగయిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత దైవ సేవకుడు త్వరలోనే మరి మందిరం దగ్గరకొస్తారు. మందిరం దగ్గరకొచ్చిన తర్వాత అందరూ వచ్చి పరామర్శించడానికి అవకాశం బాగుంటుంది. కాబట్టి దయచేసి కొంతకాలం వేచి ఉండండి. ఇంకా ఏదైనా గానీ అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మేము తెలియజేస్తామని చెప్పి స్థానిక సంఘ సేవకులు చెబుతూ ఉన్నారు. కాబట్టి అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళెవరైనా కూడా అక్కడికి వెళ్ళటం కంటే ముందు దయచేసి దైవ సేవకుని కొరకు ప్రార్థన చేయండి భారంగా. త్వరగా ఫ్రైడే పాల్ గారు లేచి తిరిగి దేవుని యొక్క పరిచర్య చేయడానికి దయచేసి దైవ సేవకుని కొరకు ప్రార్థన చేయండి. ఇంతవరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూనే, తన దైవ సేవకుడిని క్షేమంగా కాపాడిన నా ప్రభువుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.